ఒకటేమో రూటీన్గా వేసే ఏ ఎరువైనా సరే సేమ్ దానికి 1 టైం లేదా 2 టైమ్స్ బొగ్గు కలిపి వేయమనండి. యూరియా వేస్తే యూరియాలో బొగ్గు కలిపి యూరియా చల్లాలి. ఇప్పుడు పశువుల ఎరువు అందులో కూడా అంతే సమానం. ఎంత వేయాలి ఇప్పుడు? సమానం. ఒక 10 గమేలు వేసామనుకోండి, 10 గమేలు బొగ్గుతోటి కలిపి 15 రోజులు నేను చెప్పిన పద్ధతి చేసి అది కరెక్ట్, పర్ఫెక్ట్. అది అన్నిటికీ మీకు ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే అన్నం తిని వేసుకున్న దానికి అన్నం తిని ట్యాబ్లెట్ వేసుకొని చెప్తాడు డాక్టర్ కంపల్సరీ, అట్లా అన్నట్టు ఇది. సో మనము బయోచారు ప్లస్ ఇది 2 కాంబినేషన్లు ఇవ్వాలి అంతే. దీని రిజల్ట్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వెంటనే వస్తుంది సార్. యాక్చువల్గా మీరు యూరియా 20-30% కంటే ఎక్కువ పోదు చెట్టుకి, మిగతాదంతా పోతుంది, నీళ్ళల్లో పోతుంది, గాలికి పోతుంది, పర్యావరణం అంతా ఇదవుతుంది. అట్లా మీరు ఇది వేస్తే ఏమవుతుందంటే అది హోల్డ్ చేసుకొని మెల్లగా చెట్టుకి ఇస్తుంది. అది సూక్ష్మజీవులు కూడా పెరుగుతాయి డెన్సిటీ, అట్లా దాని ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది మనకు. ఇప్పుడు ఆ బొగ్గు అంతా అక్కడే మనం అది కాల్పిచ్చేసి ఏమన్నా మాట్లాడి కాల్పిచ్చేస్తే అదంతా ఉపయోగపడుతుంది కానీ కాస్ట్ చూసుకోండి. నేను హ్యూమన్ లేబరు మీకు కాస్ట్లీ అయితే అన్లెస్ వాళ్ళకి తెలిసి ఉంటే ప్రొఫెషనల్స్ ఉండాలి, వేరే వాళ్ళని తేండి, వాళ్ళు వేరే ఉండాలి, వాళ్ళని తేండి, తెచ్చేసి మీరు కాల్పించేయండి. మీకు కూడా లీటర్ అంతా పోతుంది. ఎప్పటికైనా ఫైర్ అనేది ఒక హజార్డ్ ఉంటుంది. దాని బదులు ఇంకేమైనా మిగిలింది ఉంటే కూడా అంతా ఒక దగ్గరికి వేయించేసి చేసి ఎట్ ఏ టైం చేయండి. ఈ వర్షాకాలం రాకముందు చేసుకుంటే మీకు కన్వీనియంట్ ఉంటుంది. మళ్ళీ వర్షాకాలం వస్తే అంత మాయిశ్చర్ ఉండి వర్క్ చేసేటోళ్ళకి కూడా కష్టం కావచ్చు కదా, అట్లా. అదే బొగ్గు కూడా ఒక 2-3 లారీలు అయితే కావాలి అన్నిటికీ. ఇవ్వండి. అయితే నేను చెప్పిన ఈ యొక్క జస్ట్ 1 మంత్ ఓపిక పట్టండి సార్. అది నేను చెప్పింది అయినాకనే మీరు ఒక ఫామ్లో అర్థమవుతుంది. మీకు కూడా ఇది మీకు అవసరమా లేదనేది కూడా తెలుస్తుంది. అది కరెక్ట్. ఒక ఫ్రెండ్ నేను ఇట్లనే మాట్లాడుతుంటే విన్నాడు, రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటాడు. సడన్గా వేసేసిండు. వేసే 1-2 మంత్స్ అయినాక నాకు చెప్తుండు, నేను వేసినా నాకు ఏం తేడా తెలుస్తలే అంటే, మరి కనీసం వేరియబుల్ వేసేది ఉంటే కదా అని నేను. నువ్వు అంత సమానం అని ఎట్లా వేసినావు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉంటే కూడా చిన్న ప్లేటు పెద్ద ప్లేటు ఒక పద్ధతి ఉంటుంది, అందరికి ఒకటి ప్లేట్ ఉండదు కదా. సో నువ్వు అట్లా ఎట్లా వేసినావు అని నేను అంటే, వేస్తే మంచిది అంటే ఎంత వేస్తే మంచిది నేను నీకెట్లా తెలుసు? సరే 1 కిలో వేసినావు, నీకెట్లా తెలుసు కిలో అని? నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసినావా? చేయలేదు. మరి ఎవరు చెప్పారు నీకు? నువ్వు వేస్తే మంచిది అన్నావు అంటే నేను వేస్తే మంచిది అన్నా, కానీ ఇంత వేస్తే మంచిదని నేను అనలే కదా. అది మనం చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఆడ చేసే ఎక్స్పెరిమెంట్ ఈడ కూడా ఒకటి చిన్నది నీళ్ళు ఉన్నది చూసుకొని ఫీల్డ్ ట్రయల్ అనేది ఒక ప్యాచ్ టెస్ట్ అనేది అది చేయాలి చిన్నది. ఇక్కడ కూడా చేస్తే ఈ సాయిల్కి తేడా ఉంటుంది, ఆ సాయిల్ ఈ సాయిల్ కూడా తేడా ఉంటుంది, డిస్టెన్స్ పరంగా తేడా ఉంటుంది. అది చేసినాక మళ్ళీ దీని ఫామ్లో రాసి పెట్టుకోండి పర్మనెంట్గా బుక్లో. మనం జాతక చక్రాలు రాసుకుంటాం కదా, అట్లా రాసుకోవాలి. ఈడ కూడా వెజిటేబుల్ ఏదో ఒకటి వేయాలి చిన్నదైనా సరే. అట్లా లేపో మామిడి చెట్టు టెంకాయ పెట్టి అది చూడాలి నేచురల్గా ఎట్లా గ్రో అవుతుంది, 4 ప్యాకెట్లలో పెట్టి. అట్లా ఎన్ని రోజులు మీరు కావాలంటే మట్టి తీసుకొని ప్యాకెట్లు అయితే మీకు ఆడికి తీసుకెళ్ళవచ్చు. ఏం లేదు, మీకు 1 మంత్లో తెలుస్తూనే ఉంటుంది. ఆకులు గీకులు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని కొమ్మలు వచ్చినాయి, హైట్ ఎంత అయింది, తేడా తెలుస్తూనే ఉంటుంది. ఆకు సైజు కూడా చెప్తుంది, మీకు తేడా వస్తూనే ఉంటుంది. అది